బారే జుమ్ జుమ్ బర్రే జుంబ ఏంట్రా ఇది? మన వాసుగాడికి రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసి చెప్పాడురా. అందుకే గుడికెళ్ళి అచ్చని చేయించుకొస్తున్నా. ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగినట్టు చెప్పమన్నా. అవును, నేను రాత్రి నువ్వు అడిగెళ్ళిపోయారా? నిన్న రాత్రి టీవీలో అద్భుతమైనటువంటి కేఆర్ విజయ్ సినిమా వచ్చిందిరా. అమ్మవారిగా కేఆర్ విజయ్ ఎంత బాగా నటించిందిరా. ఎవరో? కేఆర్ విజయ్. ఆహా, మీ అమ్మగారి పేరేంట్రా? ప్రభావతి. సినిమా వాళ్ళు పేర్లు అడిగితే కేఆర్ విజయ్ ఇంటి పేరుతో సహా చెప్పావు. మీ అమ్మ పేరు అడిగితే ఇంటి పేరు చెప్పారా? గట్టం పోగేసి కన్నదే అమ్మోని అమ్మ గొప్పదే అందం పోగే చిచ్చి కలికాలం రా. ఆడికి ఇంకా పాలు తాగి వయసు పోలేదు. ఆడు పాడే పాటలో చూసే పోస్టర్లో చూడరా. శ్రీ వెంకటేశ్వర రోజుకి 4 ఆటలు వయసు. పోస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మొబైల్ కిస్ పెట్టేస్తాడా? అరే రే, అనవసరంగా ఐఎస్ఐ మార్క్ లాంటి కుర్రోని అపార్థం చేసుకున్నారు. అవునరా, పబ్లిక్ గా ఇలా నీచమైన పోస్టర్లు అంటే తెచ్చించి పారేయాలి అనే థాట్ వచ్చింది చూడు. నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలరా. పద చెప్తాను నేను. శబాష్, గుడ్, వెరీ గుడ్. దేశ భవిష్యత్తు మాలాంటి కుర్రాళ్ళ చేతుల్లోనే కాదు, మీలాంటి పిల్లల చేతుల్లో కూడా ఉందని నిరూపించేవరా. ప్రతి యువకుడు వీడిని ఆదర్శంగా తీసుకోవాలరా. ఆహా, నీలాంటి గొప్ప గొప్ప భావాలున్న పిల్లలు ఇంకా ఇంకా పుట్టాలరా. నిన్ను చూస్తుంటే నాకు చిన్నప్పుడు వివేకానందం చూసినట్టుందిరా. రాత్రి సినిమాకి వెళ్ళా, ఒక్క బిట్టుకోలేదు. 25 రూపాయలు వేస్ట్ సార్. పోస్టర్ ని చూసి మోసపోయాను. అందుకే నా అలాగే ఎవరు మోసపోకూడదని పోస్టర్ ని చించేశాను. పొరపాటున మీరు సినిమాకి వెళ్ళకండి, మోసపోతారు. నెక్స్ట్ షకీలా సినిమా థియేటర్ లో కలుద్దాం. బాయ్. చీనీ ఎంకమ్మ చూడరా, షకీలా చెయ్యంత లేడు, ఆడికి బిట్లు కావాల్సి వచ్చిందంట. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు. కామాన్. ఒరే దొరబాబు, ఏంట్రా నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి, వరం ఇచ్చేస్తాం, కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పనిరా, పో తీసురా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లగాడు సెరో సెటప్ చేసుకున్నారు. మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది. అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి. ఏదో గంతగ తగ్గ బొంత. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలు అనుభవిస్తా. అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టాగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులా ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కొన్నేసాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ ఎలాగోలా పెళ్లి చేసారా బాబు. ఏంటో పెళ్లి చేసేది నీ అబ్బాయి. ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి, ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ. బావా బావా గేవాను అంటే సొంత బుక్కల మీద పడుతాను. యాదవా, బొడ్డు కింద చీరగడ్డ తిండి తిప్పులు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకార్త కుక్కలా ఏటపడలేదు. నువ్వు ఆ పొట్టోడు నల్లుడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి కూడా టైం దొరికేది కదా. అది చూసే కదా యాదవ గొంతు పోయింది. ఆపండ్రా యాదవ నాయసు మీరు. ఒరే మస్తాను, నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా? అవును, ఆ రత్నం కాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు.
కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నం గారికి తెలియదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే నమ్మదు. అతని విషయం ఇచ్చిన తీర్థంలా తీసుకుంటది. అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు. ఏమంటారు? కరెక్ట్ కరెక్ట్. ట్రై చేస్తాను. Rowdy rascal, idiot. హలో ఏమా, నేను పోచని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసాయి. ఏమా రేటు విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా. ఏమా What? నువ్వెవరమ్మా? వైఫా? ఏమా? Hey, keep your manners. ఓ కీపా? ఏమా? Dirty rascal. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడ? బాలు ఫోన్ ఇవ్వు. బాలు? ఒరే బాలుగా నువ్వైపోయారా చెప్తా. ఏయ్, నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బోకు, పేవర్స్, బ్రోకర్ వెద్దవా. గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకడే. జహాప నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తిట్టిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని తిట్లు నేను ఎప్పుడు ఎవరి చేత జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ని ఒప్పించాను. పొర పిల్లి గడ్డం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు, సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతు బే. అయినా నీకెందుకురా? ఒరే నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావా నువ్వు? ఛీ సన్నాసి. ఏంట్రా మాటలు? మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ, జుమ్మాంజీ, సత్తరకాయ, చెత్తకుప్ప, చిల్లుకుంట, బోడిగుంట, ముళ్ళపంది, పిచ్చుకుక్క, పెంట దిబ్బ, మురిగుంట. మే ఐ కమ్ ఇన్ సార్? సార్, నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్, గెట్ అవుట్. ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం తప్పన్నాడా? అద్దె మంత పెట్టుకుంటావు. ఎంత కొవ్వే నీకు? మర్యాదగా మన ఫోన్ తిరిగి ఇచ్చే. అప్పటిదాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. ఆపేసావేంటి? అసలు నువ్వు ఓకే, నా ఫోన్ ఎక్కడ? ఇదిగో. ఎక్కడ నా ఫోన్? ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా? ఫోన్లే ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ. జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు. అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై. అన్నా సిగరెట్. ఆహా, ఇందాక నుంచి సిగరెట్ లేక ఊపిరితిత్తులు బిగదీసినట్టు అయిపోయిందిరా.
నన్నానే నన్నానే ఇరా చిల్లరేదిరా 10 రూపాయలు మిగిలింది. ఉంచుకో, జల్సా చేసుకో. ఏంట్రా పొగబట్టలేదా? పడట్లేదు. అక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఇదేంటి సింగిల్ పిస్తూ లేదు, అప్పుడే ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.